మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి ఆలయంలో భక్తి శ్రద్ధల నడుమ మహాశోభయానంగా నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మరియు నవగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. దాతల సహకారంతో వేద పండితుల సాన్నిధ్యంతో 2 రోజుల పాటు హోమాలు, ప్రత్యేక పూజలు, వేద మంత్రఘోషాల మధ్య ఈ పవిత్ర కార్యం విజయవంతంగా పూర్తవుతుంది. భక్తులు, దాతలు, శ్రీ వాసవి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వాసవి మాత ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపేశారు. వేద పండితుల మంగళవాద్యాలు, దీపారాధన, మంత్రోచ్చారణలతో ఆలయ వాతావరణం మరింత పవిత్రంగా మారింది. మహోత్సవంలో పాల్గొన్న దాతలకు ఆలయ కమిటీ ప్రత్యేక సత్కారం అందించింది. నూతన ధ్వజస్తంభం ప్రతిమను ప్రతిష్ఠించి నవగ్రహాల ఆవాహనతో భక్తులందరూ పునీతమైన క్షణాలను అనుభవించారు. ఈ పుణ్య కార్యక్రమం ముగింపు సందర్భంలో అన్నదానం కూడా నిర్వహించబడింది. స్థానిక ప్రజలు, భక్తులు, మహిళా సంఘాలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ధార్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొత్త వెంకటేశ్వర్లు, మైలారపు సుధాకర్, తాటికొండ శ్రీనివాస్, పాలకుర్తి లచ్చన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య, మాజీ వార్డ్ కౌన్సిలర్ చింత సువర్ణ అశోక్ కుమార్ మరియు భక్తులు, మాతలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 2 రోజులుగా లోక కళ్యాణార్థం, లోకరక్షణ కొరకు మేము చేపడుతున్న కార్యక్రమాలకు భక్తుల నుండి పెద్ద ఎత్తున విరాళాలు అందడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మరియు నవగ్రహ సహిత విగ్రహాలను కూడా భక్తుల కోరిక మేరకు ఈరోజు వేద పండితుల చేత, బ్రహ్మాండమైన హోమాల చేత, అన్నదాన కార్యక్రమాల చేత పెద్ద ఎత్తున కూడా ఈ బీట్ బజార్ వాసవి మాత ఆలయంలో చేపట్టడం జరుగుతుంది. అందుకుగాను అందరూ కూడా ప్రతి ఒక్క మాతలు, మహిళలు చాలామంది కూడా మాకు పెద్ద ఎత్తున విరాళాలు సమర్పించారు. ఒకరైతే 2 లక్షలు, మరొకరైతే 51 చొప్పున ఈ కార్యక్రమానికి వారు సహకరించారు. ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. మరి ఇదే సహాయ సహకారాలు మాకు ఎల్లవేళలు అందిస్తే అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో ఎటువంటి స్వలాభం కానీ స్వార్థం కానీ లేకుండా చేస్తున్న ఈ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా తోచిన విధంగా సహకారాలు అందించి మాకు చేయుతనిచ్చి వారి సహాయం కూడా అందియాలి, వారి సమయం కూడా అందియాలి. మరి ఎందుకంటే అందరి కొరకు చేస్తున్న కార్యక్రమం కాబట్టి రాబో రోజుల్లో అందరూ కూడా మంచి మనసుతో, పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఎంతో కొంత తోచిన విధంగా సహాయం అందించి సమయం అందిస్తే మేమందరం కూడా ఇంకా ముందు ఇంకా బ్రహ్మాండమైన కార్యాలు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. దయచేసి మా సమయాన్ని, మా శ్రమను భక్తులు, తీరికలేని వాళ్ళందరూ వాడుకొని అందరూ బాగుండాలనే మంచి సంకల్పంతో చేస్తున్నాము. ఇదే సహకారం కూడా అందియాలని అందరి తరఫున నేను కోరుచున్నాను. లక్షట్పేట వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ఇక్కడ అందరూ చేదోడుగా వాదోడు ఉండి అన్ని కార్యక్రమాలు ముందు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా అందరూ మా
బీట్ బజార్ వైశాస్ అందరికీ, మా సోదరులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా కమిటీ తరఫున కార్యక్రమం రేపు ఇవి కానివ్వండి, దసరా కానివ్వండి, వినాయక నవరాత్రులు కానీ ప్రతిదీ కూడా ముందుకు తీసుకుపోతాను. అదేవిధంగా ఎప్పటి నుంచో కట్టేది ధ్వజస్తంభం ఉండే, ఆ ధ్వజస్తంభం ఇవి విరిగిన దాన్ని విసర్జన చేయించి దాన్ని మళ్ళా రాయి ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన చేసుకోవడానికి అందరం కలిసి అనుకొని ఎట్లా చేయాలని ఆలోచన చేస్తే ఒక్కరే హేమలత బజ్జన్ మోహన్ హేమలత వాళ్ళు ముందుకొచ్చి ఎంత సంతోషంగా వాళ్ళు ముందుకొచ్చి మేమే ఈ ధ్వజస్తంభం ఇస్తా అని చెప్పి వాళ్ళు ముందుకొచ్చిండ్రు. మొత్తం ప్రతి ఒక్క పైసా వాళ్ళే 2 లక్షల రూపాయలు ధ్వజస్తంభానికి ఇచ్చినందుకు వారికి కూడా మా వాసవి కమిటీ ఆలయంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందు కూడా అదే కాకుండా అందరి కోరిక ప్రకారం ఇవన్నీ ఉండగా మన టెంపుల్లో నవగ్రహాలు ఉంటే బాగుంటుందనే ఆలోచన వస్తే అందరం కోసం నవగ్రహాలకు డబ్బులైనా జమ చేద్దాం, ఎట్లా చేద్దామని ఆలోచనకు వస్తే ఇద్దరే ముందుకొచ్చి వీరల్ రాజన్న, నల్మా సంజయ్ అన్న వాళ్ళు ముందుకొచ్చి మేము 50 ఇస్తాం, 1 లక్ష రూపాయలు దాని నవగ్రహాలు చేయండి అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు ఇచ్చిండ్రు. ఎందుకంటే ఇక్కడ ఏదో అక్షయ పద్ధతిగా ఏ కార్యక్రమం చేద్దామన్నా కానీ మా కమిటీకి చెప్తాం. మొన్ననే అనుకున్నాం 5 కమిటీ మంచి కరెక్ట్ అందరు కలిశారు. కమిటీకి అందరూ సద్భావంతో అందరూ మంచిగా పనిచేస్తున్నారు. ఇదే ప్రకారంగా మాకు ముందు కూడా వాళ్ళు ఇలా సహకరించాలని చెప్పి ఏ కార్యక్రమం మేము ముందుండి చేస్తామని చెప్పి మేము మీ అందరికి కూర్చున్నాం, అందరికి తెలియజేస్తున్నాం. ఈ అవకాశం కమిటీకి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ముందు కూడా అందరూ ఇలా ఆర్థికంగా కానివ్వండి, సహాయం కానీ ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ఇదే రూపకంగా అందరూ ముందుకు వచ్చి సహాయం చేయాలని చెప్పి ప్రత్యేకంగా కోరుచున్నాం. ఉపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోః సంస్మరణాపుంసాం సర్వతో జయమంగళం. బ్రహ్మామురారి త్రిపురాంతకారి భాను శశిభూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్ర శనిరాహుకేతవః సర్వే గ్రహాः శాంతికరా భవంతు. లోకంలో లోక కళ్యాణం కోసం అనేక చోట్ల అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. దాని లోపల భాగంగా ఈ ఊత్కూరు లక్ష్మీపేట గ్రామం లోపల సమస్త ఆర్యవైశ్య బృందము నిర్వహించేటువంటి ఆదిత్యాది నవగ్రహ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభ స్థిర ప్రతిష్టాపన కార్యక్రమం అనేటువంటిది సంకల్పం చేయడం జరిగింది. 1.5 రోజులు కార్యక్రమం ఇది. దీంట్లో చక్కగా నిన్న గణపతి పూజ మహాసంకల్పము స్వస్తి పుణ్యవాచనంతో ఆరంభమై పంచగవ్య మేళనము, అట్లానే యాగశాల ప్రవేశము, వృత్తికురణంతో పాటు యాగశాల మండప దేవతా పూజలు, వాటి హోమాలు, మూలమంత్రానుష్ఠానాలు, జలాదివాసము, ధాన్యాదివాసము, ఫలపుష్ప శయ్యాదివాసాలు, మహానీరాజనము, చతుర్వేద స్వస్తి ఇవన్నీ కూడా నిన్న రాత్రి కార్యక్రమం చేపట్టాయి. ఈరోజు ఉదయం లేవగానే 2వ రోజు ప్రాతకాల శాంతిపాఠంతో పాటుగా దేవతా హోమాలు, అలాగే మూలమంత్ర హోమాలు, మూలమంత్ర జపాలు ఈరోజు చేయబడుతున్నాయి. అలాగే ఏకాశీతి కలశ స్నపనము మూర్తులకు, అలాగే నవగ్రహ ప్రాసాద మండపం కూడా చేయబడుతున్నాయి. తర్వాతకు సుముహూర్తానికి యంత్ర ప్రతిష్ట, మూర్తి ప్రాణ ప్రతిష్ట, అలాగే మిగతా ప్రతిష్టాంగ హోమాలు, బలి పూర్ణావతి కార్యక్రమం, మహదాశీర్వచనము, మహా అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా మనకు జరపబడుతున్నాయి. తర్వాతకు యజమానులకు ఆశీర్వాదము, మహాప్రసాద వితరణ జరుగుతుంది. ఇటువంటి కళ్యాణం కొరకు జరిగేటువంటి లోక కళ్యాణంగా జరిగేటువంటి కార్యక్రమాలలో భక్తులు భక్తితోని శ్రద్ధతోని చేయడం అనేటువంటిది గొప్ప సంకల్పము. ఎందుకంటే ఎన్ని దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా మనకు తక్కువనే అనిపిస్తాయి. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం, పర్వకాలాలలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎవరి దగ్గర దేవాలయం ఉంటే వాళ్ళు అనుకూలంగా భక్తితో సేవ చేసుకుంటకు ఈ చక్కటి అవకాశము. వీరి సంకల్పం ద్వారా మేము కూడా దీంట్లో పాల్గొనేందుకు భాగ్యంగా తలుస్తూ ఇటువంటి కార్యక్రమాలు కేవలం ప్రతిష్టలే కాకుండా మిగతా లోక కళ్యాణం చేసేటువంటి కార్యక్రమాలు ఎన్నో వీళ్లకు చేయాలి అనేటువంటి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఆ స్థాపిమాన ఏవైతే స్థాపన చేస్తున్నామో ఆదిత్యాది నవగ్రహాలు, అలాగే ధ్వజస్తంభము, సకల దేవతలు కూడా వీరికి అనుగ్రహించాలి, తద్వారా లోక కళ్యాణం జరగాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాము. స్వస్తి పరమేశ్వరార్పణమస్తు.